జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి. ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు అన్నాడు. దాని పక్కన కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినది. 20,000 కోట్లతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆయన ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చును. ఈ నియోజకవర్గంలో బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చును. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాయకుడు లేడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మళ్ళీ వచ్చి ఇంకో శంకుస్థాపన చేసి వెళ్ళాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఒకసారి వచ్చాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు.